హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇటీవల కాలంలో ఎక్కడ చూసుకున్నా కూడా అంటే ఒక 2-3 డేస్ నుంచి చూస్తే సోషల్ మీడియా మొత్తం కూడా ఒక సెన్సేషన్ న్యూస్ అయితే జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ గురించి. అండ్ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కానీ వీటి గురించి మరిన్ని విషయాలు అసలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సో చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం. అంతకుముందు మనం ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ గురించి, ఆన్లైన్ మోసాలు, స్కామ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు 2-3 డేస్ నుంచి చూస్తే కూడా చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అంటే ఈ ప్రమోట్ చేసిన పర్సన్స్కి అసలు ఎలాంటి శిక్షలు ఉన్నాయి, ఎలాంటి కేసెస్ వాళ్ళ మీద ఉండొచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళకి అంటే ఎంతవరకు పనిష్మెంట్ అనేది పాసిబిలిటీ? అనుకోకుండా నాకు అంత లీగల్ ఎక్స్పర్టైజ్ లేదు దీని మీద. ఓకే, బట్ షూర్లీ సిస్టమ్ విల్. అయితే నేను నిన్న సజ్జనర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టచ్చు వాళ్ళ మీద, ఇట్స్ ఏ వెరీ సివియర్ పనిష్మెంట్, యాంటీ సోషల్ అంటే ఇలా చెప్పారు, చాలా విషయాలు చెప్పారనమాట. అది ఎంత సివియర్ క్రైమ్ అనేది ముందు తెలుస్తుంది మీకు అన్నట్టు మాట్లాడారనమాట. సో అంటే ఇప్పుడు వాళ్ళని అంటే ఇప్పుడు ఎవరైతే మనం ఇవాళ నిన్నటి నుంచి చూస్తున్నాం చాలామంది, ఎవరైతే సెలబ్రిటీస్ కావచ్చు, సినిమా పీపుల్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వాళ్ళందరూ చాలా మంది మనం ఒక మాయలో బతుకుతున్నాం. ఎవడండి మీకు ఈ లైఫ్లో ఇన్ఫ్లుయెన్సర్, ఎవడండి సెలబ్రిటీ? మీ లైఫ్ మీది, మీరు కష్టపడుతున్నారు, మీరు జీవిస్తున్నారు. ఈ సెలబ్రిటీ వర్షిపే సమాజాన్ని సగం కుంగదీస్తుంది. సెలబ్రిటీ అంటే ఎవరు? నీ లైఫ్ ఉన్నతికి ఏమన్నా కృషి చేస్తుంటే వాళ్ళు సెలబ్రిటీస్. మీకు నేను చెప్పేది, వాళ్ళు సమాజంలో వాళ్ళు ఒక రంగంలో ప్రసిద్ధులు అంతే. వాట్ మ్యాటర్స్? వై షుడ్ యూ లిజన్ టు దెమ్? అంతే కదా. మీరు ఏదైనా మీ పనికి మీ జీవితం, అదే యూట్యూబో, అదే వాట్సాప్లోనో, లేకపోతే అదే నెంబర్ ఆఫ్ వాట్సాప్ ఛానల్ ఉన్నాయి, ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి. మీరు ఒక స్టూడెంట్ అయితే కావాల్సినంత మెటీరియల్ ఉంది. మీరు ఏ ఎగ్జామ్లో అయినా ఈ భూమి మీద క్లియర్ చేసేంత మెటీరియల్ ఉంది. అట్లనే మీరు ఒక బిజినెస్ అయితే కావాల్సినంత నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. అట్లాడడానికి వాడుకోండి. ఎవరో సెలబ్రిటీస్ XYZ వాళ్ళ స్వార్థం కోసం ప్రమోట్ చేస్తే మీరు ఫాలో అవుతున్నారంటే, సెలబ్రిటీది వాడి స్వార్థం కోసం చేస్తాడు, బట్ ఫాలో వాళ్ళు మూర్ఖులు. అదే నేను చెప్పేది. ఈ మొబైల్ ఎలాంటిదంటే కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరిచేతిలో ఇముడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రం వస్తాం. దీన్ని సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బ్రహ్మాస్త్రంగా వాడుకుంటున్నారు డబ్బుల కోసం. వీళ్ళు రివర్స్లో దీన్ని భస్మాస్త్రాస్త్రంగా వాడుకుంటున్నారు. సేమ్ మొబైలే కదా, వానికి డబ్బులు వస్తున్నాయి, ఈయనకి డబ్బులు పోతున్నాయి. అంటే వానికి అవగాహన ఉంది ఎలా ముంచాలి అనేది, ఈయనకి అవగాహన లేదు నేను మునిగిపోతున్నానని. సార్ ఇప్పుడు చాలా వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు కానీ, ఈ సోషల్ క్రైమ్స్ చేసేవాళ్ళు కూడా మోస్ట్లీ టెలిగ్రామ్ని ఎందుకు ప్లాట్ఫామ్గా చూస్ చేసుకుంటున్నారంటే ఏం చెప్తారు? టెలిగ్రామ్లో బెస్ట్ ఏంటంటే నంబర్ విజిబిలిటీ ఉండదు అన్నట్టు. సో దానికి తోడు లైట్ వెయిట్. సో ఎంతమందినైనా గ్రూప్లో యాడ్ చేయొచ్చు. వాట్సాప్లో అయితే ఓన్లీ 1025 మెంబర్స్ని ఎంతోమందిని యాడ్ చేయొచ్చు. సో దాంట్లో గ్రూప్లో ఎంతమందినైనా యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఎంతమందిని యాడ్ చేసినా మళ్ళీ నంబర్లు డిస్ప్లే కాదన్నట్టు. ఓకే. సో ఎప్పటికైనా ఎవరైనా ఒక నెంబర్తోనే కదా యాడ్ కావాల్సింది, అన్లెస్ ఆ నెంబర్ ద్వారా అయినా అని మనం తెలుసుకోవచ్చు అన్నట్టు ఏ కంట్రీ ఏది అనేది అన్నట్టు. సో ఇదంతా కొద్దిగా టెలిగ్రామ్ ఒక రకంగా ఒక డెన్ అనుకోవచ్చు, మాఫియా వాళ్ళది. బట్ ఎనీహౌ అంటే వాట్సాప్లో కంటే, అంటే మనం అబ్జర్వ్ చేసిన దానికంటే వాట్సాప్లో కంటే టెలిగ్రామ్లోనే ఎక్కువ ఇలాంటి స్కామ్స్ కానీ లింక్స్ కానీ స్కామ్స్ వాట్సాప్లోకి వచ్చి కూడా పోతున్నారు. ఎందుకు? సోకాల్డ్ నంబర్స్ ఉన్నాయి కదా, ఎక్కడనో అనకాపల్లిలోనో అస్సాంలోనో ఎవరో విలేజర్స్ రెంట్కి తీసుకుంటున్నారు అకౌంట్స్ అండ్ ఫోన్ నెంబర్లు, సిమ్ కార్డులు వాళ్ళ పేరు మీద తీసుకుంటున్నారు. ఒక్కొక్కరికి 2000, 3000, 5000 డబ్బులు ఇస్తున్నారు. సో ఈ విషయం ఏంటంటే అది నంబర్ ఒరిజినల్ లేని అనేది కూడా తెలియదు అన్నట్టు ఎగ్జాక్ట్గా. కోర్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొద్దిగా స్ట్రిక్ట్ నామ్స్ పెట్టి ఈ ఫేక్ సిమ్స్ ప్రాపర్గా అథెంటికేట్ ఆర్ వెట్టింగ్ ఆర్ ఏదంటారు చూడి అప్లికేషన్స్ లేని సిమ్స్ అన్ని బ్లాక్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ మనకు సెల్ఫ్ కంట్రోల్ ఉంటే అవన్నీ మనం పడుకోండి. నాకు వచ్చాయి ఫోన్లు, లేటెస్ట్ సపోజ్ చాలాసార్లు వచ్చాయి. ఈవెన్ నాకు ఇన్వెస్ట్మెంట్ దాని గురించి కూడా అడిగారు, మీరు ఎవరు ఏంటి, ఒక రండి హైదరాబాద్లో కూర్చొని మాట్లాడదాం అనేది. ఏదైనా కానీ మన పర్సనల్గా వచ్చి మాట్లాడితేనే కానీ మనం డీల్ చేయకూడదు. ఆన్లైన్లో ఎల్ఐఎఫ్లో వచ్చి డీల్ చేసినా మీరు ఎరుకుపోయినారంటే హూ నోస్ వాట్. సార్ ఇప్పుడు అంటే వాట్సాప్కి అయితే ఒక ఎన్క్రిప్షన్ ఉంటుంది, 24 hours సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి, చాలా గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. కానీ టెలిగ్రామ్కి అంటే మీరు అంటే అబ్జర్వ్ చేశారు ఏమైనా ఇలాంటి గైడ్లైన్స్ కానీ? టెలిగ్రామ్ కూడా అన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, కాకపోతే టెలిగ్రామ్లో నంబర్ డిస్ప్లే చేయట్లేదు అన్నట్టు. సో ఓ రకంగా అది సెక్యూరిటీ మెజర్లో మంచిదే. ఏది, ఫర్ ఎగ్జాంపుల్ నీ నెంబర్ ఎక్స్పోజర్ ఉండదు అన్నట్టు వేరే వాళ్ళకి, ఓకే బెటర్ కదా. బట్ సేమ్ టైంలో అదే అడ్వాంటేజ్ అవుతుంది క్రిమినల్స్కి అన్నట్టు. సో ఈ టెలిగ్రామ్ను ఇంకా ఎప్పుడు వాడు గ్రూప్ క్లోజ్ చేసినా, ఎప్పుడు ఛానల్ క్లోజ్ చేసినా అని
ఎనీ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ మన దేశం ఆరిజిన్ కాదన్నట్టు. వాళ్ళు ఎంతవరకు మన స్టాచ్యుటరీ బాడీస్కి ఎంతవరకు సహకరిస్తున్నారో లేదో తెలియదు. బట్ ఎనీహౌ ఫైనల్గా డబ్బులు అయిపోయినాక ఆ గ్రూప్ గురించి ఆ ఛానల్ లింక్ గురించి మీరు కేసు పెట్టినప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఏం మెయింటైన్ చేస్తారు, వేరే దేశాలు ఉంటే వాళ్ళ మీద కేసులు ఎక్కువ, ఇవన్నీ హెడేక్ మ్యాటర్స్. బెస్ట్ ఏంటంటే బీ అవే ఫ్రమ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఈ బీ అవే ఫ్రమ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఉండాలంటే కంపల్సరీ మీకు తెలియాలి. అదంతే. మీకు తెలియదా తెలుసుకోవాలి, లేకపోతే తెలియచెప్పుకోవాలి. ఎవరన్నా ఇప్పుడు మీ ఒక కాలేజ్ ఉంటుంది, ఒక స్కూల్ ఉంటుంది, యాజమాన్యానికి తెలియదా, టీచర్లకు తెలియదా, ఎక్స్పర్ట్ తీసుకొని చెప్పియాలి, అంతే కదా. ఎక్కువ కూడా యువత ఆర్ఎల్స్ ఒక ఎవరైతే 20 to 40 లోపు ఉన్న వాళ్ళు మేల్ కానీ యూత్ కానీ ఎక్కువ వీళ్ళే కొంచెం ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్. ఆబ్వియస్లీ వాళ్ళకు బయట ప్రపంచం తెలియదు. కొత్తగా కోతికి కొబ్బరి చెప్పిచ్చినట్లు మొబైల్ ఇచ్చినారు గాన్. అనంతపురంలో ఒక డాక్టర్ కొడుకు 4వ తరగతే, మీరు వండర్ అవుతారు. ఆ అబ్బాయి 12 లక్షలు పోగొట్టినాడు. అదే గేమ్స్ నిజాం కాలేజ్ స్టూడెంట్ ఒక అబ్బాయి, వాళ్ళ నాన్న ఏదో ల్యాండ్ అమ్మితే ఒక 10 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటే ఒక ₹1 కోటి ఎంత 95 లక్షలు పోగొట్టినాడు. ఒక అబ్బాయి ఐబీఎంలో పనిచేస్తాడు, నాకు ఫోన్ చేసినాడు. చాలామంది ఫోన్లు కూడా చేస్తుంటారు నాకు, ఏది సార్ మేము ఇట్లా డబ్బులు పోగొట్టుకుని. ఏం చేస్తాం, డబ్బులు 1930 కంప్లైంట్ చేయాలి, ఇంకంతే. మనం పోగొట్టుకున్న తర్వాత అసలు వచ్చిన దాఖలాలే ఉండవు కదా. ఇన్ కేసు ఆ డబ్బులు హోల్డ్లో ఉంటే, అంటే ఆ డబ్బులు విత్డ్రా చేయకుంటే, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయకుంటే, లేకపోతే బిట్ కాయిన్లకి కన్వర్ట్ చేయకుంటే, లేకపోతే వేరే కూపన్స్లకి కన్వర్ట్ చేయకుంటే, ఆ డబ్బులను హోల్డ్ చేయగలిగితే అది వెనక్కి తెప్పించుకోవచ్చు. ఓకే. సో వీళ్ళు క్లియర్గా ఫస్ట్ పాయింట్, వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవాళ్ళు ఎవరైతే ఉంటారో, బెట్టింగ్ ఆడడమే ఇల్లీగల్ కాబట్టి కంప్లైంట్ చేయడానికి జంకుతారు అన్నట్టు. ఓకే. వీళ్ళు ఏదో డిజిటల్ అరెస్ట్ అని మోసపోయాడు అంటే కనీసం పోలీసు వాళ్ళకి సింపతి ఉంటుంది, ఏదో తెలియక మోసపోయి. ఇది ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నాడంటే ఇప్పుడు జూదం ఆడే వాళ్ళు పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు ఇంతమంది మోసపోతున్నారు కదంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కానీ లోన్ యాప్స్ వల్ల, వీటి కూడా ఎక్కడ ట్రాకింగ్ ఉండదు సార్. అంటే ఇప్పుడు బ్యాంక్కి ఇన్ని అమౌంట్స్ పడుతున్నాయని కానీ ఇప్పుడు వచ్చింది బ్యాంక్స్లో. అప్పుడు ఆల్రెడీ ఇంతవరకు సంవత్సరానికి 1 లక్ష 2 లక్షల ట్రాన్సాక్షన్ ఆల్ ఆఫ్ ది సడన్ 10-20 లక్షలు పెడితే బ్యాంక్ అలర్ట్ చేస్తుంది, అండ్ బ్యాంక్ ఈవెన్ బ్లాక్ కూడా చేస్తుంది అన్నట్టు. సేమ్ టైంలో ఎవరన్నా భయంతో బ్యాంక్కి వెళ్ళి అమౌంట్, ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ విషయంలో పే చేయడానికి పోతే చాలామంది బ్యాంక్ మేనేజర్లు కాపాడుతున్నారు. అంటే సంఘటితంగా వస్తున్నారు, కానీ ఇంకా కొంత మోర్ కొలాబరేషన్తో పనిచేయాలి పోలీసులు కానీ, బ్యాంకులు కానీ, ఇట్లా ఇండివిజువల్స్ అలాంటి వాళ్ళు కానీ, వ్యవస్థలో ఉన్న అంతో ఇంతో తెలిసిన వాళ్ళు కానీ, మీడియా వాళ్ళు కానీ ఇంకా కొంత ముందుకు వచ్చి ఎంత వీలైతే అంత. బట్ ఒకటైతే మాత్రం గ్యారంటీ, వ్యక్తికి అవేర్నెస్ లేకుంటే పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, బ్యాంకు వాళ్ళు ఏం చేయరు, మీడియా వాళ్ళు ఏం చేయరు, మేమేం చేయలేరు. నేను చెప్తే కదా, ఒక అబ్బాయి ఐబీఎంలో పనిచేస్తాడు. యాక్చువల్గా అప్పటికి 60 లక్షలు పోగొట్టుకున్నాడు. ఎనీ హీ వాంటెడ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద గేమ్ అన్నట్టు. నాకు పొద్దున నేను జనరల్గా మార్నింగ్ 6 to 7 or 7 to 8 ఆ టైంలోనే నేను కొద్దిగా ఫ్రీగా ఉంటాను కాబట్టి ఆ టైంలో ఎవరన్నా వచ్చి కలవమని చెప్తాను అన్నట్టు, ఎవరన్నా ఇట్లా. సో వచ్చి కలిచాడు. నేను ఒక్కటే మాట అడిగినాను, నిన్న మధ్యాహ్నం మాకు ఫోన్ చేసినావు కదా, ఈరోజు పొద్దున వచ్చినావు కదా, ఓకే నాకు ఒక చిన్న, నాకు అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పు, లాస్ట్ టైం ఎంత డబ్బులు పోగొట్టుకున్నావు, ఎప్పుడు పోగొట్టుకున్నావు అని అడిగినాను. నేను ఎక్స్పెక్ట్ చేసినది ఏంటంటే నాకంటే మాట్లాడక ముందు పోగొట్టుకుంటాడులే అనుకున్నాను. నాతో మాట్లాడిన తర్వాత మళ్ళా రాత్రి 1 లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇంకా ఎవరు కాపాడతాడండి? మనము అది డేంజర్ అని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆడుతుంటే ఇంకా ఏం చేయగలుగుతారు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు ఉన్నాయి, ఈత రాకుంటే దిగద్దని చెప్తారు, ఇంకా దిగినా అని ఏం చేస్తారు, మునిగిపోతారు. సరే, ఇప్పుడు దీని గురించి కంటిన్యూషన్ చూస్తే రేపు నెక్స్ట్ ఇంకొక 5-6 డేస్, అంటే నెక్స్ట్ మంత్లోనే ఐపీఎల్ కూడా స్టార్ట్ అవబోతుంది కదా. ఇప్పుడు ఐపీఎల్లో కూడా చాలా డ్రీమ్ 11 టీమ్ అని ఏదో ఒకటి ఉన్నాయి అన్నట్టు, బాల్ టు బాల్ బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో ఒకవేళ అంటే నిజంగా ఇప్పుడు ఇంత యాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఐపీఎల్ మ్యాచెస్ మీద కూడా, వీటి మీద కూడా బెట్టింగ్స్ ఒకవేళ చేస్తే వాళ్ళకి అంటే ఎలాంటి చర్యలు ఉండొచ్చు? అక్కడ ఐపీఎల్ అగైన్ బెట్టింగ్, ఆ డ్రీమ్ 11 స్పాన్సరే చేస్తుంది టీమ్స్కి. మళ్ళీ ఎంతవరకు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టో కాదో తెలియదు. అవన్నీ పక్కన పెడితే బెట్టింగ్ పక్కన పెట్టండి, ఐపీఎల్ చూడడమే దరిద్రం. ఏముంటుందండి వాళ్ళ ప్లేయర్స్ వీళ్ళ ప్లేయర్స్, నీ లైఫ్కి ఏమొస్తుంది చెప్పండి? ఓకే ఎంటర్టైన్మెంట్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఫైన్, నెలంతా ఐపీఎల్ చూసినా అనుకోండి, మీరు స్టూడెంట్ అయితే మీ ఎగ్జామ్ టైం అంతా పోతుంది, మీరు ఏదో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసుకుంటే పోతుంది. అదే బిజినెస్ మ్యాన్ అయితే మీ బిజినెస్ టైం అంతా పోతుంది. నేను చిన్నప్పుడు బాగా క్రికెట్ చూస్తుంటే దాదాపు ఒక 25-30 సంవత్సరాలు అవుతుంది.
ఈవెన్ మొన్న జరిగిన ఏదో ఛాంపియన్స్ టైప్లో ఇండియా గెలిచింది అంటున్నారు కానీ ఎవరి మీద గెలిచింది, ఎన్ని రన్తో గెలిచినది కూడా తెలియదు నాకు. ఓకే. అండ్ ఐ డోంట్ బాదర్ ఆల్సో. నాకేం వాట్ మ్యాటర్స్ ఇన్ మై లైఫ్. ప్రపంచంలో ఎన్నో గేమ్స్ ఎన్నో జరుగుతుంటాయి, అంతే కదా. అంతే. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఎ రిలవెంట్, నేనేదో కోచ్ని అయితే లేకపోతే నేను ఒక మ్యాచ్కు స్పాన్సర్ని అయితే, లేకపోతే ఇంకొక అడ్వర్టైజ్మెంట్ అయినా ఇస్తుంటే నా కంపెనీకి ఏదో చూసినా అని ఉపయోగం ఉంటుంది. దిస్ ఆల్ గేమ్స్ కానీ ఇంకోటి ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఓకే నేను అవాయిడ్ చేయమని చదువు, నీకు ఎంత రిలవెంట్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఫైనల్లీ సార్, అంటే ఇప్పుడు ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి అండ్ ఐపీఎల్ మ్యాచెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు అంటే ఇలాంటి ఆల్రెడీ గతంలో మోసపోయిన వాళ్ళు కూడా మీ వీడియోస్ చూస్తుంటారు, మిమ్మల్ని ఛానల్ ఫాలో అవుతుంటారు, మీ దగ్గర సలహాలు కూడా తీసుకుంటుంటారు. అండ్ ప్రజెంట్ అంటే ఎవరు మోసపోకుండా ఒక ఏమంటారు వాళ్ళకు ఒక ముందు జాగ్రత్తగా మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనం గతంలో ఒక ఇంటర్వ్యూ చేసాం, ఈ తర్వాత కూడా చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారు. అండ్ ఇప్పుడు ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా మీరు వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సింపుల్గా నేను చెప్తే కదా, ఇండియన్ వారియర్స్ అని, ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు సైబర్ నేరాల గురించి తెలుసుకోండి. కరోనాలో మనం ఎంత జాగ్రత్త పడినాం, సైబర్ నేరాలు దాని తాత లాంటిది, అంతే. అవగాహనే జస్ట్ మనం అది పోలియో కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, కరోనా కావచ్చు, అన్ని నివారణ గురించే ట్రై చేసినారు కానీ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ గురించి ఎంత సక్సెస్ రేట్ ఉంది చెప్పండి. సో సైబర్ నేరాలను కూడా నివారించాలంటే కేవలం అవగాహన ద్వారానే. అవగాహన ఏంది, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ మీ? ఎవరైనా అన్నోన్ పర్సన్ ఫోన్ చేస్తే హూ ఆర్ యూ, వాట్ యూ వాంట్, నేను నీకు హెల్ప్ చేయాలన్నా, ఓకే థ్యాంక్ యూ, మీట్ మీ పర్సనల్లీ, ఆర్ అదర్వైజ్ గో టు నియరెస్ట్ గవర్నమెంట్ ఏజెన్సీ లైక్ పోలీస్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఏదైనా అని నేను చెప్పేది పోస్ట్ ఆఫీస్ కావచ్చు, టెలికాం డిపార్ట్మెంట్ కావచ్చు, మీకు ఏదైనా ఉంటే ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మాట్లాడి చేయడం. అంటే నేను చెప్పేది ఇంక్లూడింగ్ ఆన్లైన్ బెట్టింగ్తో సహా ఏదైనా కానీ అన్వాంటెడ్ థింగ్స్లో ఇన్వాల్వ్ అయితే మీకు ఇబ్బంది ఉంటుంది. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మీ ఫోన్లో ఎన్ని యాప్లు ఉంటే అన్ని ఉరితాళ్ళు ఉన్నట్లే, సింపుల్. మీరు యాప్లు ఉంచొద్దని కాదు, యాప్లు తక్కువ ఉంచుకోండి, ఏవంటే అవి క్లిక్ చేయకండి, మళ్ళీ అది హ్యాక్ అయిందంటే మీ అకౌంట్లో అవుట్ అవుతాయి అన్నట్టు. సో ఒకసారి మీరు పోకనే ఉండాలి, పోయిన తర్వాత నేను చెప్తే కదా ఏదైనా కానీ ఈ అడిక్షన్, అది డ్రగ్స్ కావచ్చు, ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, రెండో ఒకటే. సో మళ్ళీ డీ అడిక్షన్ సెంటర్స్ పోవాలా, ఇవన్నీ ఎందుకు, అడుసు దొక్కనేలా కాలు గడగనేలా. సో బెస్ట్ ఈజ్ నాట్ గెట్ ఇన్ టు ద ట్రాప్. ఒకవేళ ఆ ట్రాప్లో ఉంటే మీ రిలేటివ్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ బ్రదర్స్తో, లేకపోతే ఇట్లా మీడియాలో ఎవరన్నా చెప్పే వాళ్ళతో మాట్లాడండి. మీ లైఫ్కి ఎంతవరకు పనికి వస్తుందో చూడండి. మీరు చేస్తున్న పని నిజంగానే పనికి వస్తుంటే కంటిన్యూ చేయండి, నిజంగా పనికి రాకుంటే పనికి వస్తుందా లేదనేది మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తెలుస్తుంది అన్నట్టు. హౌ మచ్ ప్రెజర్ యు ఆర్ ఫేసింగ్. ప్రెజర్ ఫేసింగ్ అంటే నువ్వు పనికి రానట్లే లెక్క అన్నట్టు, డబ్బులు పోతున్నాయంటే పనికి రానట్లే లెక్క. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇలాంటివి అంటే ఎప్పుడు జరగకూడదు, నెక్స్ట్ ఎవరు కూడా దానివల్ల సఫర్ అవ్వకూడదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ తెలుగు వన్, అండ్ థ్యాంక్ యూ శరత్.